శ్రీ కామాక్షి అమ్మన్ స్తోత్రం. కాంచీనూపురరత్నకంగనలసత్ కేయూరహారోజ్వలాం కాశ్మీరారుణకంజుకాంచితకుశాం కస్తూరికాచర్చితాం కల్హారాంచితకల్పకోజ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం కామారాధిమనప్రియాం కమలభు సేవ్యాం రమారాధితాం కందర్పాదిగతర్పదానవిలసత్ సౌందర్యదీపాంగురాం హేరాలాపవినోదినీం భగవतीं కామ్యప్రదానవ్రదాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం కాదంబప్రమదాం విలాసకమనాం కళ్యాణకాంచీరవాం కళ్యాణాచలపాదపద్మయుగళాం కాంత్యాజ్వలంతీం శుభాం కళ్యాణాచలకార్ముగప్రియతమాం కాదంబమాలాశ్రయాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం గాంధర్వామరసిద్ధచారణవధూం ధ్యాయేత్పదానాంజితాం గౌరీం కుంకుమపంగపంగితకుశాం ద్వంద్వాభిరామాం శుభాం గంభీరస్మితవిప్రమాంగితముఖీం గంగాధరాలింగితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం విష్ణు బ్రహ్మముఖామరేంద్రపరిషత్ కోటీరపీఠస్థలాం లాక్షారంజితపాదపద్మయుగలాం రాకేందుబింబాననాం వేదాంతాగమవేద్యసింధ్యసరితాం విద్వజ్జనైరావృతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం మాకందతృమమూలదేశమహితే మాణిక్యసింహాసనే దివ్యాం దీపితహేమగాంధినివహ వస్త్రావృతాం తాం శుభాం దివ్యాకల్పితదివ్యదేహపరితాం దృష్టిప్రమోదార్పితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం ఆధారాదిసమస్తచక్రనిలయాం ఆత్యంతశూన్యాముమాం ఆకాశాదిసమస్తభూతనివహ కారాం అశేషాత్మికాం యోగీంద్రైరతియోగినీ చదకనై రారాధితామంబికాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం హ్రీంకారప్రణవాత్మికాం ప్రణమదాం శ్రీవిద్యావిద్యామయీం ఐం క్లీం సౌం ఋషిమంత్రమూర్తి నివహ కారామశేషాత్మికాం బ్రహ్మానందరసానుభూతమహితాం బ్రహ్మప్రియవాదినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం సిత్తానందజనస్య చిన్మయసుఖకారాం మహాయోగినీం మాయా విశ్వవిమోహినీం మధుమదీం ధ్యాయేత్శుభాం బ్రహ్మణీం ధ్యాయేం కిన్నరసిద్ధచారణవధూ ధ్యేయాం సదా యోగిభిః కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం కామారికామాం కమలాసనస్తాం కామ్యప్రదాం కంగనచూడహస్తాం కాంచీనివాసాం కనకప్రభాసాం కామాక్షిదేవీం కలయామి చిత్తే ஸ்ரீகாமாட்சிதேவீம் கலயாமி சித்தே. அன்பர்களே, இந்த காமாட்சி அம்பாளின் ஸ்தோத்திரம் ஸ்ரீ ஆதிசங்கராச்சாரியர் அருளியது. காஞ்சிபுரம் காமாட்சி அம்மனை போற்றும் சக்தி வாய்ந்த ஸ்லோகம் இது. அம்மனின் அருளையும் அழகையும் கருணையையும் விவரிக்கும் ஸ்தோத்திரம். இந்த ஸ்லோகம் சோத்ரநிதி மற்றும் சோத்ரமாலா புத்தகத்தில் உள்ளது. இந்த ஸ்லோகத்தை பாராயணம் செய்தோ அல்லது காதால் கேட்டோ மனதார அம்பாளை வேண்டி வாழ்க்கையில் அம்பாளின் பரிபூரண கடாட்சம் கிடைத்தால் வாழ்வில் சகல வளங்களும் பெற்று மன நிம்மதியுடன் சந்தோஷத்துடன் ஆரோக்கியத்துடன் வாழும் பாக்கியம் அனைவருக்கும் கிடைக்கும்.
அன்பர்கள் அனைவருக்கும் நன்றி, வணக்கம்.